తీసుకో. Sila ikut nama. Wah, gudang dulu. ఫుడ్ బాగుందా? వాటర్ కడుపున అదంతా కదా పోతుంది, నీళ్ళలాగా వస్తుందా? చూద్దాం ఏమన్నా. అంటే వాళ్ళ లంచ్ అప్పుడు వేరే ఉండదు. ఎన్నో క్లాసు? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో ఈరోజు మనము ప్రస్తుతం ఇప్పుడు ప్రజాపురం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాము, స్కూల్. అదేవిధంగా ఈరోజు కొంతమంది పిల్లలు ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ తర్వాత మేము వచ్చి కొంతమంది పరీక్షలు చేయగా కొంతమంది కడుపు నొప్పి, వాంతులు, 2 times మోషన్స్ అయినాయని చెప్పి మా దృష్టికి వస్తే మేము మార్నింగే వచ్చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ స్ట్రెంత్లో జస్ట్ ఒక 20 to 20 మెంబర్స్ పిల్లలని మేము పరీక్ష చేసాము. వాళ్ళలో కొంతమందికి ఈ యొక్క డిసెంట్రీ అనగా ఈ యొక్క విరోచనాలు అంటే చీమ్ లాగా ప్లస్ ఇట్లా చీమ్ బేదుల్లాగా కూడా ఉన్నాయి. తర్వాత కొంతమందికి ఉత్త వాంతులు కావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఉత్త నీళ్ళ విరోచనాలు అంటే 2 సార్లు 3 సార్లు అట్లా జరిగింది. ఒకరిద్దరు మాత్రం ఒక 5 to 6 times మోషన్స్ చేసుకున్నారు. అయితే వాళ్ళకి కొంతమందికి అవసరమైన వాళ్ళకి చికిత్స అందించేసి ఫ్లూయిడ్స్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. సివియర్గా అయితే ఎవరికి అంటే చాలా సీరియస్గా అయితే ఎవరికి లేదు, కానీ కొంచెం అస్వస్థతగా అయితే గురయ్యారు. తర్వాత శానిటేషన్, కిచెన్, తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేసాం మేము. ఎక్కడన్నా వాటర్ కంటామినేషన్ జరిగిందా, ఫుడ్ ఏమన్నా కంటామినేషన్ జరిగిందా, తర్వాత చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయని చెప్పి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు శానిటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ హెడ్తో కూడా మాట్లాడి ఈ బాత్రూమ్స్, తర్వాత వాళ్ళ టాయిలెట్స్, వాళ్ళు ప్లేట్స్ వాష్ చేసుకునే ఏరియాస్ అన్నీ గమనించాము. సో ఎక్కడన్నా ఈ డ్రైన్స్ బ్లాక్ అయ్యి నీళ్లు నిలబడి దానిల ద్వారా కూడా ఈ కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా క్లీన్ చేయించామని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి కూడా చెప్పుకున్నాము. అదేవిధంగా మాతో పాటు లైన్ డిపార్ట్మెంట్స్, ఎంపీడీఓ సార్ వాళ్ళు, ఎంఆర్ఓ మేడం వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ వాళ్ళు కూడా వచ్చారు. మేమందరం కలిసి కూడా మొత్తం హాస్టల్స్ ఎంతమంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు? మీతో పాటు 10 మెంబర్సా? ఎందుకు?
మోషన్స్ వల్ల. ఓకే. నిన్న మార్నింగ్ నుంచి కొంతమందికి నిన్న మార్నింగ్ నుంచి సార్, ఈరోజు మార్నింగ్ నుంచి కొంతమంది. ఏది బ్రాంచ్? మీ క్లాస్లో ఎంతమంది వెళ్ళారు ఇంటికి? 10 మెంబర్స్. నా పేరు మురళీకృష్ణ అండి. PCO సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకి మా వైస్ ప్రిన్సిపల్ గారు ప్లస్ HS గారు ఒక 20 మెంబర్స్కి డయేరియాతో బాధపడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఇన్ఫర్మేషన్ అందించిన వెంటనే మేము వాళ్ళకి సంబంధించి ఏమన్నా మెడికల్ కేర్ తీసుకోమని చెప్పాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నిన్న ఈవినింగ్ కూడా మా మెడికల్ టీం వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించి ఏమన్నా డయేరియా ఉండే వాళ్ళందరితో కూడా ORS తాపించడం కానీ వాటికి సంబంధించి మెడికల్ కేర్ ఇచ్చారు. సార్, గత 3 రోజుల నుంచి దాదాపు 60 మంది విద్యార్థులు ఇవాళ కూడా పాఠశాలలో మెడికల్ టీం ఉంది. కొంత అపరిశుభ్ర వాతావరణం ఉన్నది మాత్రం వాస్తవమే. కొంచెం వాళ్ళది యాక్చువల్గా ఏజెన్సీ ద్వారా అది యాక్చువల్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. వారు కొంచెం లాక్సిటీ ఉన్నమాట వాస్తవమైంది, ఒప్పుకుంటాను నేను. వాటికి సంబంధించి కూడా మేము ఒక 2-3 రోజుల్లో వాళ్ళ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అన్నీ సార్ట్అవుట్ చేసి రెక్టిఫై చేస్తాం. అరగంటకి అస్వస్థ గురవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. అది లేదండి, తప్పది. ఇప్పుడే ఇందాక సార్ ఒక అమ్మాయి వాటింది. మేము మా దగ్గర 640 మంది పిల్లలు ఉన్నారండి. అరగంట పెరుగుతా అంటే చాలా ఎక్కువ, ఇప్పటికే ఎక్కువ అయ్యేది. వాటిని కట్టడి చేస్తాం, ఖచ్చితంగా చర్యలు చేపడతాము. వాటికి సంబంధించి కంటైన్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ.